ఈరోజు లంచ్కి బంగాళదుంప ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఎగ్స్ని బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకోవాలి. అలాగే పొటాటోస్ని కట్ చేసి వేసుకుందాము. ఇలా 4 ముక్కలుగా కట్ చేసి ఒక్కొక్క పొటాటోని మనం బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకుందాం. కాసేపు బాయిల్ చేద్దాం. ఒక 5 మినిట్స్ బాయిల్ చేద్దాం. 2 ఉల్లిపాయలు 2 టమోటాలు ముక్కలుగా కట్ చేసుకుందాం. బండట్లో ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకుందాం. జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు. నెక్స్ట్ కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. నెక్స్ట్ టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులో కాస్తంత పసుపు, తగినంత ఉప్పు, సరిపడినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకుందాం. ఇందులో కొంచెం ఒక గ్లాసు వాటర్ పోసుకుందాం. ఈ ఎగ్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఎగ్స్ని మనం ఈ బాయిల్ అవుతున్న కూరలో వేసుకుందాం. అప్పుడు స్కూల్కి తీసుకెళ్ళినా కూడా తినడానికి ఈజీగా ఉంటుంది పిల్లలకి. దీంట్లో పౌడర్ లాగా చెక్క, దాల్చిన చెక్క తీసుకోవాలి. లవంగాలు, ధనియాలు ఇవి వేపేసి పౌడర్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పౌడర్ని కూరలో వేసేసుకుందాం. ఒక్కసారి ఇలా మనం ఒకసారి కలిపెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత మన కూర రెడీ అయిపోతుంది. అంటే ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా, మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారా, బంగాళదుంపలు ఎగ్ పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళినా కూడా ఈజీగా తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట.